నేరం చేసింది లేనిది. ఆ విధంగా నేరస్తులకు అక్కడికక్కడ శిక్ష వేయడం అన్నది ఆనాటి పద్ధతి గనక నువ్వు నేరం చేసావు, అందువల్ల నేను నీకు శిక్ష వేశాను అన్నాడు. దానికి వాలి అంగీకరించాడు. ఏం నేరం చేశాడు వాలి అంటే తమ్ముణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. తమ్ముడి భార్యని కూతురు వరస అయ్యేటటువంటి దాన్ని తాను తన భార్యగా చేసుకున్నాడు. పోనీ రాజ్యం నుంచి వెళ్ళగొట్టి ఊరుకున్నాడా? తరిమి 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 కొట్టాడు. ఎక్కడ ఉన్నా వెంటపడి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈ ఋష్యమూక పర్వతం మీద వాలి ప్రవేశించే అవకాశం లేదు గనక ఆ పర్వతం మీద మాత్రమే ఉండి ప్రాణాలు కాపాడుకున్నాడు సుగ్రీవుడు. ఇంత అన్యాయం చెయ్యొచ్చా? తప్పు కదా. ఇంత తప్పు చేసినందుకు నిన్ను నేను శిక్షించాలనుకున్నా, అందుకని శిక్షించా. మరి వాలిని శిక్షించటానికి ఇలా యుద్ధము, సుగ్రీవుడు వాలి యుద్ధం చేయాల్సిన పని ఏమిటి? మళ్ళీ అది కూడా ప్రశ్న కదా. ఎందుకు అంటే రాముడు ఏ నగరంలోనూ ప్రవేశించడు. ఆయన వనవాసం చేస్తానని దీక్ష వహించాడు. మరి బయటికి వాలి రావాలి అంటే ఆ వాలిని నేను చంపుతా బయటికి రా అంటే వస్తాడా? రాడు కదా. ప్రాణాల మీద తీపి ఉన్నవాళ్లే కదా ఇట్లాంటి పనులు చేసేది. అందువల్ల రాడు. కనుక యుద్ధం చేద్దామని సుగ్రీవుడు పిలిస్తే వస్తాడు కనుక అందుకోసం పిలిపించాడు. పిలిపించి వీడు వాలి అన్నాడు, కొట్టి చంపాడు. దీనికి ప్రత్యేకంగా బాధపడాల్సిన పని లేదు. అప్పుడు వాలి బాధపడలేదు, తారా బాధపడలేదు, కొంచెం సుగ్రీవుడే బాధపడ్డాడు, అయ్యో అన్నగారు పోయారే అని. అంటే ఎంత శత్రుత్వం ఉన్నా, ఎంత కోపం ఉన్నా, నన్ను బాధ పెట్టాడనేటటువంటి ఒక పగ ఉన్నా అన్నగారు కదా అని బాధపడ్డాడు. అంతేగాని ప్రాణం పోయినందుకు వాలి కానీ తార కానీ బాధపడ్డాడు. అమ్మ, రామాయణం అంటే ఎంతోమందికి భక్తిభావం ఉన్నప్పటికీ ఇటువంటి ప్రశ్నలన్నీ వాళ్ళకి వచ్చి కుతూహల పడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఇలాంటి ప్రశ్నలు వేసి విమర్శలు చేయడం మనం చూస్తూ ఉంటాం బయట. ఇటువంటి అన్ని విమర్శనాత్మక ప్రశ్నలకు చక్కటి సమాధాన వేదిక ఈనాటి మన ఈ కార్యక్రమం. మేమందరం విన్నవాళ్ళందరం కూడా ధన్యులం. సంతోషం అమ్మ, ధన్యవాదాలు. అపోహలు పోగొట్టి ఉన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ ప్రశ్నలు అడిగి అపోహలు పోగొట్టే ప్రయత్నం చేసినందుకు మీరు కూడా ధన్యులమ్మా.